మలయాళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ మమ్ముక తీవ్ర అనారోగ్య సమస్యలను దాటుకొని వచ్చారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో బౌన్స్ బ్యాక్ అయి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తన హవా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అనారోగ్య రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ చేదు పరిస్థితుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు మమ్ముక. మనిషికి కంటి చూపు, వినికిడి చాలా ముఖ్యమైనవన్న మమ్ముట్టి రుచి వాసనను ఫీల్ అవడం కూడా ముఖ్యమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ తాను కొంతకాలం రుచి వాసనకు దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అనారోగ్య కారణంగా తాను రుచి వాసన చూసే గ్రహణ శక్తిని కోల్పోయానంటూ మమ్ముట్టి చెప్పుకొచ్చారు. అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుందంటూ ఈయనన్నారు. ఇక మమ్ముట్టి 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుల జిల్లా చెండీరూరులో జన్మించారు. LLB డిగ్రీ చదివిన ఆయన 2 ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1971లో అనుభవంగల్ పాలిచికల్ మూవీలో ఓ చిన్న పాత్రలో నటన ప్రారంభించారు. విల్కన్ ఉండు స్వప్నంగల్ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి 20కి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకు గాను మమ్ముటికి పద్మభూషణ్ అవార్డు వరించింది.